హాయ్ ఫ్రెండ్స్, నేను మీ ధనీష్ని. అంటే ఒక సామెత గుర్తొస్తుంది నాకు, పాత పర్వత కొత్త వింత అన్నట్టు. ఓకే, చేంజెస్ అనేది ఎప్పుడైనా రావాలి కానీ అండ్ ఓకే. సో సూర్యకుమార్ యాదవ్ గారి గురించి అయితే నేను చెప్పదలుచుకున్నాను. ఎందుకంటే మనకి రోహిత్ శర్మ కెప్టెన్ ఉన్నప్పుడు ఆయన క్యాచ్ పట్టకపోయి ఉంటే ఫైనల్లో ఆ కప్ అయితే మనకి రాదు, ఖచ్చితంగా రాదు. మీ అందరికీ తెలిసేది మిల్లర్ క్యాచ్ బౌండరీ దగ్గర అద్భుతమైన క్యాచ్తో ఆయన పట్టుకోవడం వల్ల మనకైతే ఒక అద్భుతమైన కప్ అయితే వచ్చింది. అది కూడా చాలా విలువైన కప్ అది. ఎందుకంటే రోహిత్ శర్మ మనకి వన్డే వరల్డ్ కప్లో లాస్ట్ వరకు వచ్చి ఆస్ట్రేలియా మీద ఓడిపోయాం ఫైనల్. ఒక మ్యాచ్ కూడా ఓడిపోలేదు. తర్వాత మళ్ళీ వెంటనే T20 వరల్డ్ కప్ అయితే జరిగిన తర్వాత సూర్యకుమార్ యాదవ్ ఒక అద్భుతమైన క్యాచ్తో అయితే మనకి అందరూ పర్సంటేజ్ తీసుకున్నారు, కానీ ఆ క్యాచ్ పట్టపోతే మనకైతే ఆ కప్ అయితే వచ్చేది కాదు అని నేను అనుకుంటున్నాను. మీకు కూడా తెలిసేది. సో 100% అందరూ అగ్రీ చేస్తారు. అది మేజర్ రోల్ అయితే సూర్యకుమార్ యాదవ్ అక్కడ క్రియేట్ చేశాడు. తర్వాత వెంటనే మన T20 కెప్టెన్గా అయితే ఆయన నియమించబడ్డారు. అక్కడ మన రీసెంట్గానే మనకి వరల్డ్ కప్ కూడా ఆయన మనకు అందించాడు. క్రికెట్ హిస్టరీలోనే వరుసగా గెలిచింది మన ఇండియా టీం వరుసగా వెంటనే T20 వరల్డ్ కప్ అయితే గెలిచింది. సో ఆయన బ్యాటింగ్ ఫామ్లో లేడు, బట్ కెప్టెన్ కింద అయితే ఫెయిల్ అవ్వలేదు. సో ఈ రోజున ఆయన అయితే సైలెంట్గా అయితే వెళ్ళిపోయాడు ఆఫ్టర్ విన్నింగ్ ద వరల్డ్ కప్. థ్యాంక్ యూ సూర్యకుమార్ యాదవ్ ఫర్ గివింగ్ 2 వరల్డ్ కప్స్. సో మీ విషయంలో ఇలా జరిగినా సరే మీరు జెంటిల్గా తీసుకున్నందుకు థ్యాంక్ఫుల్ ఫర్ దట్ అండ్ కంగ్రాచులేషన్స్ టు శ్రేయస్. ఓకే, ఇది నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. నేను